డైరెక్ట్ స్టాక్స్ చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక కాంప్రహెన్సివ్ ఐడియా అనేది మనం తీసుకోవాలి. సో డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒక చాలా చాలా లూక్రేటివ్ అనిపించుద్ది, కానీ ఆ హై గ్రోత్, హై వాలటిలిటీని మనం ఏ విధంగా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తోటి మనం దాన్ని చూడాలి అనే విషయం మనం పర్టికులర్ వీడియోలో చూద్దాము. సో పర్టికులర్ వీడియోలో ఇవన్నీ పాయింట్స్ మనం ఫోకస్ చేద్దాము. సో మీరు ఈ పాయింట్స్ మీద మళ్ళీ ఒక రీలుక్ చేసుకొని దాని వెనకాల చూద్దాము. సో డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మనం ఏమి ఆలోచించాలి? ఫస్ట్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏంటంటే ఓనర్షిప్. ఒక వస్తువు మనం కొంటంటే దాన్ని మళ్ళీ అమ్మేస్తామా అనేది కాదు. సో బిజినెస్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే పొటెన్షియలీ ఓనర్షిప్ అనేది మనం తీసుకుంటున్నాము. సో రిస్క్ పాయింట్స్ చాలా క్లియర్. కంపెనీ స్పెసిఫిక్ ఏ బిజినెస్లో ఉన్నారు, దాని వెనకాల ఎంత రిస్క్ ఉంటున్నాయి అనే విషయం మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఐటీ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుంటుంటే ఐటీ కంపెనీస్ స్టాక్స్ ప్రాఫిటబిలిటీ ఏ విధంగా ఉంటాయి, లాస్ ఏ విధంగా ఉంటుంది, ఇండియా ఎన్విరాన్మెంట్ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఎంత ఇంపాక్ట్ చేసిద్ది పలానా ఇండస్ట్రీ మీద అనేది మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. పర్టికులర్ సెగ్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటుంటే ఒక స్టాక్స్ అంటే కాన్స్టెంట్లీ మనం రీసెర్చ్ చేసుకుంటా వెళ్ళాలి. మన ఇంపాక్ట్ ఆ పర్టికులర్ స్టాక్స్ని కొనటం, అమ్మటం అనే విషయం మీద చాలా చాలా డీపర్ నాలెడ్జ్ తోటి మనం అనాలిసిస్ చేసుకోవాలి. గ్రేటర్ కంట్రోల్ మనకి పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్లో మనకి దొరికిద్ది. సో ప్రతి ఒక్కళ్ళు ఇదే కోరుకుంటారు, నేనే స్టాక్స్ కొనాలి, నేనే అమ్మాలి. ఆ కంట్రోల్ వెనకాల గ్రేట్ చాయిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఒక పర్టికులర్ కంపెనీ ఎంతకాలం నేను హోల్డ్ చేయాలి, ఏ విధంగా ఎంట్రీ ఎగ్జిట్ చేయాలి అనే క్లారిటీ మనకి ఉండాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ మనం తీసుకునే పాయింట్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ విషయం మీద మనం మాట్లాడుకుంటుంటే డైరెక్ట్ ఈక్విటీ డిసిషన్స్, ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ కంప్లీట్లీ మన చేతిలోనే ఉంది. కానీ మ్యూచువల్ ఫండ్ విషయం మనం మాట్లాడుకుంటుంటే ఇది ఒక పోర్ట్ఫోలియో మేనేజ్ చేయటం, మనం డబ్బులు ఇస్తున్నాము. సో టోటల్ ఇక్కడ మనం ఇండైరెక్ట్ వేగా వెళ్తున్నాము, ఇక్కడ డైరెక్ట్లీ మనమే మన పోర్ట్ఫోలియో ఫండ్ మేనేజర్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీని వెనకాల డైవర్సిఫికేషన్ ఒక పెద్ద ఇష్యూ అయిపోతుంది. మనం ఒకవేళ ఇండివిజువల్ స్టాక్ పోర్ట్ఫోలియో మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటుంటే సో ఇది చాలా క్లియర్గా మనకు అర్థం అవ్వాలి. మనం హోల్ అండ్ సోల్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసేది, పోర్ట్ఫోలియో మేనేజ్ చేసేది మనమే. సో మనకి ఆ డీపర్ నాలెడ్జ్ అనేది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో డీపర్ నాలెడ్జ్ ఏ విధంగా ఒక స్టాక్ కొంటంటే పొటెన్షియల్ రిటర్న్స్ కోసం నేను ఎంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. సో వాలటిలిటీ విషయం మీద, కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ మీద, ఇంపాక్ట్ స్టాక్ ప్రైజెస్ మీద మనం కంప్లీట్లీ అర్థం చేసుకోవాలి. సో యాక్టివ్లీ మనం ఈ రిస్క్ని మేనేజ్ చేసుకునే కెపాసిటీ ఆర్ స్కిల్స్ మన సైడ్ నుంచి మనం తెలుసుకోవాలి. సో ఇది ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఈక్విటీ పర్ఫార్మెన్స్ మ్యూచువల్ ఫండ్ కన్నా బెటర్ అనేది మనం అర్థం చేసుకుంటాము, కానీ హయ్యర్ రిస్క్ ఎక్స్పోజర్ మనం తీసుకుంటున్నాము. సో ఇక్కడ హై రిస్క్ తీసుకోవటం వల్ల హై రిటర్న్స్ వస్తాయి అనేది కాదు, హై రిటర్న్స్ వస్తాయి, దానికోసం మనం హై రిస్క్ తీసుకోవాలి, రిస్క్ని కరెక్ట్ వేగా అర్థం చేసుకోవాలి అనేది మనం ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్స్ మనం అర్థం చేసుకుంటున్నాము. సో ఇన్వెస్ట్మెంట్ గోల్స్ని రిస్క్ అపెటైట్ తోటి మనం కనెక్ట్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ ప్రతిదీ ఒక గోల్ డ్రివన్ ఉండాలి. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా. సో ఈక్విటీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటుంటే ఒక యావరేజ్గా 7 to 10% యాన్యువల్ రిటర్న్స్ డికేడ్లో సూటబుల్ ఉంటుంది ఫర్ వెల్త్ క్రియేషన్. సో ఇది నార్మల్ కన్జర్వేటివ్ తోటి మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాము, బట్ ఆన్ అన్ యావరేజ్ డైరెక్ట్ ఈక్విటీకి మనం వెళ్తుంటే ఒక 15% అనేది ఎక్స్పెక్టేషన్ తోటి మనం ముందుకు వస్తాము. సో ఖచ్చితంగా మనకి 15% రావాలి అనేది మనం అసెస్ చేయాలి. సో ఒక కన్జర్వేటివ్గా గోల్ ప్లానింగ్ కింద మనం ఎప్పుడైనా కన్జర్వేటివ్ వే బేసిస్ మీదే మనం ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేది మనం తీసుకుంటాము. సో లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఐడియా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం షార్ట్ టర్మ్ అంటే మనం ఎంతకాలం వెయిట్ చేయాలి, 1 to 3 years. లాంగ్ టర్మ్ అంటే కంపల్సరీ మోర్ దాన్ 10 years. పోర్ట్ఫోలియో మారిపోతుంది, సెక్టర్స్ మారిపోతుంది, ఇన్వెస్ట్మెంట్ ఐడియా, ప్రిన్సిపల్, థీమ్ కంప్లీట్లీ మారిపోతుంది. సో షార్ట్ టర్మ్కి వేరే స్ట్రాటజీ తోటి వెళ్తాము, లాంగ్ టర్మ్కి వేరే స్ట్రాటజీ తోటి మనం వెళ్ళాలి. సో ఇక్కడ పాయింట్ అనేది రిస్క్ ఎలిమెంట్ చాలా చాలా క్రూషియల్ ఉంటుంది. సో నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనుకుందాము 100 రూపాయలు, ఈ 100 రూపాయలు తగ్గి
90 వచ్చే అవకాశం ఉందా, 80 వచ్చే అవకాశం ఉందా, 70 వచ్చే అవకాశం ఉందా? సో కొన్ని పర్టికులర్ స్టాక్ ప్లస్ కొన్ని సెక్టర్స్ 90% మనం దాకా కింద పడిపోతాయి. అంటే 100-90 దాకా వచ్చే అవకాశం ఉంది. కొన్ని సెగ్మెంట్ 80, కొన్ని సెగ్మెంట్ 70 దాకా ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మన ప్రిన్సిపల్ లాస్ అనేది మనకి ఇక్కడ కనిపించింది పోర్ట్ఫోలియోలో. ఇది రెండోది. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిటర్న్, మన పోర్ట్ఫోలియోలో మనం ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్ తోటి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. సో చాలా క్లియర్గా మన మైండ్లో ఇది ఉండాలి. సో మార్కెట్లో రావటం వల్ల వాలటిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా మనుషులు ఇన్వెస్ట్మెంట్ ఒక సింపుల్గా నాతోటి జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక వ్యక్తి 4 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశాడు. 4 lakhs ఇన్వెస్ట్మెంట్ టైం హొరైజన్ 5 years అనే ఆలోచనతోటి వెళ్ళాము. కానీ ఈ పర్టికులర్ 4 lakhs ఇన్వెస్ట్మెంట్ 3,60,000 మార్కెట్ వాలటిలిటీలో కనిపించినప్పుడు వెంటనే కస్టమర్ ఫోన్ చేసేసి మార్కెట్ పడిపోయింది కదా, ఏం చేయాలి, మనం అనుకున్నాం కదా అది ఇది అనేది మళ్ళీ 3,60,000 ఒక 10 monthsలో అమౌంట్ అదే స్టేజ్కి వెళ్ళిపోతే అమౌంట్ విత్డ్రా అయిపోయింది. సో ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనకి ఆ వాలటిలిటీ అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈక్విటీలో ప్రైస్ ఫాల్ అవటం మనం సహజమే. సో ఆ టైం హొరైజన్ కోసం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఇది కరెక్ట్గా మనం యాక్సెస్ చేసుకోకపోతే ఈక్విటీలో రావటం అనవసరం. సో ఈక్విటీలో రిస్క్ కేటగరైజేషన్ అనేది మనం క్లియర్గా ఉండాలి. మనం కన్జర్వేటివా, మోడరేటా, అగ్రెసివ్ నేచర్ తోటి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. సో ఈ స్ట్రెస్ టెస్ట్ అనేది కంపల్సరీ మనం అర్థం చేసుకోవాలి. ఆ రిస్క్ కేటగరైజేషన్ మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో రెప్లికేట్ అవ్వాలి. అగ్రెసివ్ అంటే అగ్రెసివ్ పోర్ట్ఫోలియో అవుతుంది, కన్జర్వేటివ్ అంటే కన్జర్వేటివ్ స్టైల్ ఆఫ్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో స్ట్రాటజీ అండ్ టాలరెన్స్ డిపెండ్ అవుతుంది ఆన్ మన రిస్క్ ప్రొఫైల్లో. సో జనరల్ పాయింటే కానీ ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోతుంది. సో బ్యాక్ టు బేసిక్స్ కోసం మనం ఇవన్నీ మళ్ళీ చూసుకుంటున్నాము. సో పర్సనల్ గోల్స్ కంప్లీట్లీ పర్సన్ ఇండివిజువల్ రిస్క్ ఇంకా దాని టైం హొరైజన్ మీద చాలా డిపెండెంట్గా ఉంటాయి. సో సింపుల్గా 20 years కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, హై రిస్కా ఆర్ లో రిస్కా అనేది మన రిస్క్ ప్రొఫైల్ డిసైడ్ చేసింది. హై రిస్క్ ఉంటే పోర్ట్ఫోలియో దాని ప్రకారం ఉంటుంది, లో రిస్క్ అయితే పోర్ట్ఫోలియో దాని ప్రకారంగా ఫ్యాక్టర్స్ చేసుకుంటాము. ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఒక ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ వెనకాల ఫోకస్ ఉండాలి. సో ర్యాండమ్లీ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏ క్లారిటీ తోటి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరగదు. ఏ క్లారిటీలో ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు దానివల్ల ఎటువంటి యాక్చువల్ బెనిఫిట్ అనేది కూడా మనం పొందము. సో ఓవరాల్గా మన ఇన్వెస్ట్మెంట్ అనేది మన కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. మనం సరిగ్గా డిసిజన్ తీసుకున్నాము, మనం తీసుకున్న డిసిజన్ వల్ల మన ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది, మన ఫ్యూచర్ బెనిఫిట్స్ మనం పొందొచ్చు మన ఇన్వెస్ట్మెంట్ వల్ల అనే క్లారిటీ మనం ఉండాలి. సో స్టాక్స్ అంటే కంపల్సరీ ఫండమెంటల్ అనాలిసిస్ మీద ఫోకస్ చేయాలి. సో ఫండమెంటల్ అనాలిసిస్ అంటే కాన్స్టెంట్లీ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని మనం ట్రేస్ చేసుకుంటూ ఉండాలి. స్టేట్మెంట్ చెక్ చేసుకోవాలి, బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోవాలి, క్యాష్ ఫ్లోస్ ఏ విధంగా ఉన్నాయి, ఎంత ప్రాఫిట్స్ ఉన్నారు, ప్రాఫిట్స్లో మార్పు జరుగుతుందా, లిక్విడిటీస్ క్యాష్ లిక్విడిటీ ఉందా, సాల్వెన్సీ ఉందా, ఎఫిషియన్సీ రేషియోస్. సో ఇవన్నీ ఫైనాన్షియల్ రేషియోస్ తోటి మనకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఆ రేషియోస్ ప్రకారంగా మనం ఒక అనాలిసిస్ చేసుకుంటానికి మనం యూస్ చేసుకుంటాము. ఎందుకంటే ఒక పర్టికులర్ కంపెనీ స్ట్రెంగ్త్ అనేది తెలుసుకుంటే ఏ పర్టికులర్ కంపెనీ, ప్రతి కంపెనీలో కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, కొన్ని వీక్నెస్ ఉంటాయి. ఆ స్ట్రెంగ్త్ వల్ల ఆ కంపెనీ ఎంత స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది, ఆ వీక్నెస్ వల్ల కంపెనీకి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనే విషయం మనం అనాలిసిస్లో మనం డిసైడ్ చేసుకుంటానికి అది అవకాశం ఉంటుంది. సో ఈ డీటెయిల్స్, ఫైనల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకోవాలి అనాలిసిస్లో. సో అనాలిసిస్తో పాటు మనం మేనేజ్మెంట్ క్వాలిటీ మీద కూడా మనం ఫోకస్ చేసుకోవాలి. సో మనం బండి ఎక్కుతున్నాము, డ్రైవర్ కరెక్ట్గా ఉన్నాడా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి, రైట్. అదేవిధంగా ఒక బస్ని సరిగ్గా మెయింటైన్ చేసుకుంటున్నారా అనే విషయం కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ప్రతిదీ ఈ విధంగా మనం స్టాక్స్ కొన్నప్పుడు మనం బిజినెస్ని నమ్ముకుంటున్నాము, మేనేజ్మెంట్ డిసిషన్స్ మీద మనం నమ్మకం పెట్టుకుంటున్నాము. సో ప్రతి విషయం అనేది మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి. దాని వెనకాల ఇన్వెస్ట్మెంట్ ఐడియా క్లియర్గా మనకు ఉండాలి. సో ఒక స్టాక్లో గురించి మనం మాట్లాడుకుంటుంటే ఇండస్ట్రీ లైఫ్ సైకిల్ చాలా ఇంపార్టెంట్. గ్రోత్ ఫేజ్లో ఉన్నారా, డిప్ ఫేజ్లో ఉన్నారా, లేకపోతే సైడ్ వేస్ మూమెంట్లో ఉన్నారా. సో ఇండస్ట్రీ గురించి మనం డీపర్గా నాలెడ్జ్ గ్రేడ్ చేసుకోవాలి. యాజ్ అ కంట్రీ ఇండియాలో ఏం జరుగుతుంది, జీడిపి నంబర్స్ కాంటెక్స్ట్ చూసుకోవాలి, ఇంట్రెస్ట్ రేట్స్ ఏం జరుగుతున్నాయి, ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్స్ ఏముండే అనేది మనం కరెక్ట్గా కేర్ చేసుకోవాలి.
సెక్టర్ సెన్సిటివిటీ అనేది ఇంపార్టెంట్, ప్లస్ ట్రెండ్ గా నడిచిన పర్టికులర్ ఇండస్ట్రీలో మనం స్టాక్ సెలెక్షన్ అనేది మనం తీసుకోవాలి. సో ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఫస్ట్ ఎకానమీ గురించి మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి, సెక్టర్ గురించి కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, ప్లస్ ఇండస్ట్రీ ఆర్ కంపెనీ గురించి మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో ఇవి చాలా చాలా క్రూషియల్గా ఉంటుంది ఒక పర్టికులర్ స్టాక్ మీద మనకి నమ్మకం పెరగడానికి. సో ర్యాండమ్లీ మనం కొనుక్కుంటా వెళ్ళాం అనుకోండి, మనకి ఏమీ ఐడియా ఉండదు. కానీ ఒక కంట్రీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము, ఒక ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నాము, ఒక కంపెనీ గురించి మాట్లాడుకుంటుంటే డెఫినెట్లీ మనం ఆ పర్టికులర్ సెగ్మెంట్ మీద, ఆ పర్టికులర్ కంపెనీ మీద మనకి మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఫండమెంటల్ అనాలిసిస్ కంపెనీ స్ట్రెంగ్త్ మనకి చూపించింది, టెక్నికల్ అనాలిసిస్ అనేది మనకి ప్రైస్ స్ట్రెంగ్త్ చూపించింది. సో ఈ ప్రైస్ ట్రెండ్ కోసం మనం ఖచ్చితంగా ఈ పర్టికులర్ పాయింట్ అర్థం చేసుకోవాలి. సో ఏ ట్రెండ్లో ప్రైస్ ఉంది, సో దీని గురించి కొన్ని నేను వీడియోస్ చేశాను. మనం ప్రైస్ అప్వర్డ్ ట్రెండ్లో ఉండయా, సైడ్ వేస్ ట్రెండ్లో ఉందా, లేకపోతే డౌన్వర్డ్ ట్రెండ్లో ఉందా అనేది మనకి చార్ట్స్ చూసిన వెంటనే మనకు తెలుసుకోవాలి. సో ఒక ఫండమెంటలీ స్టాక్ బాగుంది కానీ ఆ పర్టికులర్ ప్రైస్ చూస్తుంటే మార్కెట్లో తగ్గుతూ ఉంటుంది. సో మనం వెయిట్ చేసుకోవచ్చు. ఒక 5 to 10% డిప్ అయిన తర్వాత మనకి మంచి లోవర్ పాయింట్లో మనం ఎంట్రీ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఒక ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ టెక్నికల్ అనాలిసిస్లో ఒక వీక్ జోన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఒక టెక్నికల్ అనాలిసిస్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ మనకి ఐడియా ఇచ్చింది. సో టెక్నికల్ అనాలిసిస్లో ఇండికేటర్స్ మీద ఫోకస్ చేయాలి, కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్ మీద ఫోకస్ చేసుకుంటే మన డిసిషన్స్ అనేది మరింతగా క్లియర్గా ఉంటాయి, మరింతగా స్ట్రాంగ్గా ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. సో మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ మనం వేరియస్ ఇండికేటర్స్ తోటి కన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో టెక్నికల్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. మిస్టేక్స్ ఏం చేస్తాము, మార్కెట్లో టైమింగ్ మీద మనం ఫోకస్ చేసుకుంటాము, మనం ఏ విధంగా మార్కెట్ హైస్ అండ్ లోస్కి మనం ఏ విధంగా మనం బిహేవ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో చాలా మందికి తెలీదు స్టాక్ మార్కెట్ ప్రైస్లో ఈ విధంగానే మూమెంట్ ఉంటుంది, ఈ విధంగానే మూమెంట్ ఉంటుంది. మనం ఆ పర్టికులర్ మూమెంట్ తోటి మనం కంఫర్టబుల్ అవ్వాలి. సో క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో రిస్క్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఈక్విటీ జర్నీ. ఒక స్మూత్ జర్నీ లాగా స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఉండదు. సో మార్కెట్లో ఏ విధంగా వాలటిలిటీ అనేది ఉంటుంది. సో టైమింగ్ గురించి వెళ్ళకుండా మనం కాన్స్టెంట్లీ మార్కెట్ డిప్ అయినప్పుడు ఈ పాయింట్లో కొన్నా కూడా ప్రాబ్లం లేదు, ఈ పాయింట్లో కొన్నా కూడా ప్రాబ్లం లేదు, బట్ ఒక క్లియర్ ఐడియా తోటి మనం వెళ్ళాలి. సో టైమింగ్ మీద వెళ్ళకుండా మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాము, సో ఆ పాయింట్ తోటి పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ మీద ఫోకస్ చేసుకొని మనం రిస్క్ని మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చు. సో కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవుతారు. ఆ స్ట్రాటజీస్లో మోడర్న్ పోర్ట్ఫోలియో థియరీస్ కింద కొంతమంది యావరేజ్ నంబర్ ఆఫ్ స్టాక్స్ బిట్వీన్ 20 to 30 డిఫరెంట్ ఇండస్ట్రీస్ని మనం ఒక పోర్ట్ఫోలియోలో క్రియేట్ చేసుకుంటుంటే ఆ పోర్ట్ఫోలియో వాలిటిలిటీని మనం ఒక 25 to 35% ఆఫ్ ఎంటైర్ మార్కెట్ రిస్క్ నుంచి మనం అవాయిడ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే ఓవరాల్గా మనం మాట్లాడుకుంటుంటే బీటా మన పోర్ట్ఫోలియోలో మనం తగ్గించుకోవచ్చు. సో ఒక స్టాక్ వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మన ఓవరాల్ పోర్ట్ఫోలియో బీటా అనేది తగ్గించేసింది. సో దానివల్ల మన రిస్క్ అనేది తగ్గిపోతుంది. సో ఇది ఎంతమందికి అసాధ్యం, ఎంతమంది ఇది ఇండివిజువల్లీ చేసుకోవచ్చు, తెలియపోతే మనం ఈ పర్టికులర్ స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. ఒకవేళ మనం స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన ఉంటే మనమే ఈ సబ్జెక్ట్ మీద డీపర్గా వెళ్ళాలి. సో రెగ్యులర్లీ పోర్ట్ఫోలియో చెక్ చేసుకోవాలి ఒక 6 monthsలో, ఎందుకంటే డైరెక్ట్ స్టాక్స్ కాబట్టి పోర్ట్ఫోలియో అనాలిసిస్, రిస్క్ అనాలిసిస్, రీబ్యాలెన్సింగ్ అనే విషయం మీద మనం జాగ్రత్తగా చూసుకోవాలి. స్టాప్ లాస్ అండ్ టార్గెట్. సో మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు, ఒక ట్రేడర్ మెంటాలిటీతో వెళ్తున్నారా, ఆర్ ఎల్స్ మనం వేరే ఏ ఆస్పెక్ట్స్ తోటి మనం ముందుకెళ్తున్నాము అనేది మనం చాలా క్లియర్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో మనం ఈ పాయింట్స్ మీద ఒక క్లియర్గా అర్థం చేసుకోవాలి. స్టాప్ లాస్ అండ్ ప్రాఫిట్ బుకింగ్. సో చాలా మంది ఇది చేయపోయినా కూడా ప్రాబ్లం లేదు, కానీ మనం ఎందుకు చేయట్లేదు అనేది మనకి క్లారిటీ ఉండాలి. రైట్. సో ఓవరాల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ ఈక్విటీలో మనకి మంచి బెనిఫిట్ గెయిన్ చేసుకోవాలంటే క్లియర్ అండర్స్టాండింగ్. సో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నాము, దాని వెనకాల ఏ ఆలోచన ఉంది, సో ఒక క్లియర్ గోల్, ఇంకా
రిస్క్ ఆస్పెక్ట్స్ మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఆ రిస్క్ని కరెక్ట్గా అర్థం చేసుకున్న తర్వాత పోర్ట్ఫోలియోని సరిగ్గా డైవర్సిఫై చేసుకొని రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. దాని ప్రకారంగా మనం డిసిషన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మన డిసిషన్ మన పోర్ట్ఫోలియో రిటర్న్స్ అనేది డిసైడ్ చేసేది. సో ఓవరాల్గా ఒక ఇన్వెస్ట్మెంట్, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఈక్విటీస్లో వెళ్ళాలి అంటే క్లియర్ కట్గా ఈ ప్రాసెస్ అనేది మనం ఫాలో అవ్వాలి. సో క్లియర్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాసెస్ ఫాలో అవుతుంటే దాని అవుట్కమ్స్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి, రైట్? సో ఈ విషయం మీద ఈ పర్టికులర్ వీడియో మనం కన్క్లూడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. డెఫినెట్లీ మీకు ఏదైనా విషయం మీద మీరు మరింతగా ఓవరాల్గా నేర్చుకుంటే డెఫినెట్లీ కమెంట్స్లో మీరు పెట్టండి.